నా పేరు రాఘవండి. మాది వేమవరం గుడివాడ నియోజకవర్గం. మా కుటుంబం 10 మంది అండి. మా ఇంట్లో సంవత్సరానికి పిల్లలకు కానీ ఏదైనా కానీ 1,80,000 రూపాయలు ఇస్తాను జగన్ బాబు. ఒక్కో కుటుంబానికి. మీ ఇద్దరం అన్నదమ్ములం బాబు. కష్టపడుకునే వాళ్ళం. వాటిలో కొబ్బరికాయలు అమ్ముకుంటాం మేము. మా అన్నయ్య కొడుక్కి వాళ్ళ విద్యా దీవెన అని నన్ను రమ్మంటే వచ్చాను. మేము కనీసం చదివించలేని పొజిషన్ బాబు. ఆడు బాగా చదువుతాడు. ర్యాంక్ కొట్టి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది బాబు ఆడికి. ఆయన స్థలం మూలంగా వాళ్ళు మా అబ్బాయి చదివించుకోగలుగుతున్నాం సార్. మాకేమీ లేదు సార్, చెప్తున్నాం కానీ మాకేమీ లేదు. ఏదో వ్యాపారం చేసుకుని బతుకుతాం. మేమిద్దరం అన్నదమ్ములు. ప్రెజెంట్ మొన్న మా నాన్నగారు చనిపోయాడు. మా నాన్నగారు చనిపోయిన నెలకే మా అమ్మగారు పింఛన్ ఇచ్చారు సార్. మా నాన్నగారు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చారు సార్. ఒకటి సార్, ఇది పార్టీ రాజకీయాల ఎన్నిక సార్. లేబర్ పార్టీ. జగన్ మగోడు సార్, దేవుడు సార్. జగన్ దేవుడు. టీడీపీ జనసేన అంటున్నారు కేవలం సంక్షేమ పథకాలన్నీ కూడా తన సొంత పార్టీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, మిగతా పార్టీ వాళ్ళకి ఎవరండి. ఇప్పుడు మీకు తిన్నాను కాబట్టి మీకు తిన్నానని చెప్తున్నా 10 మంది ముందు. ఇటువరకు ఎన్ని పథకాలు లేవండి బాబు. జన్మభూమి కార్యక్రమం కాదు. ఇటువరకు పింఛన్లు కానీ అయిగాని లేవు. ఇవాళ సామాన్యుడు బతకాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలండి. సీఎం అవుతాడు. అయితే 175, 200 ఆ మాట కాదు సార్. 120 సీట్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత మంది వచ్చినా సరే నేను కొడాలి నాని గారు వీరాభిమాని అండి. ప్రాణమైన ఇస్తారు. నేను కొండాలమ్మ తల్లి గుడి పక్కనే కొబ్బరికాయలు కొట్టి సార్. నాది కొబ్బరికాయలు నిమ్మకాయలు అమ్ముతాను సార్. నేను కొడాలి నాని గారు అంటే నా ప్రాణం సార్. జై జగన్. అక్కడ పార్టీ ఎలా ఉంది? మీ గుడివాడలో వైసీపీ బలం ఎలా ఉంది? 100, 200, 300 కాదు సార్. మెజార్టీలు రావండి. మీ ప్రజా టీవీ వాళ్ళు రాసి పెట్టుకోండి. కొడాలి నాని గారు మళ్ళీ ఎమ్మెల్యే చేస్తారు సార్. ఇడియట్ సినిమా చూశారు మీరు? రవితేజ అంటారు సిటీ కమిషనర్ వస్తా ఉంటారు పోతా ఉంటారని. ఎప్పుడు గుడివాడలో నాని గారు ఉంటాడు. ఇంటికి వెళ్ళండి. నా ఫోన్ నా దగ్గర నెంబర్ ఉంటుంది. సామాన్యుని నా బండి మీద బొమ్మ వేసి తిరిగితే నన్ను కొట్టారండి ఒకసారి. నా బండి మీద ఎప్పుడు బొమ్మ ఉంటుంది. నా బండి అక్కడ పెట్టాను చూపిస్తారండి. ఒకసారి నన్ను కొట్టారు సార్. అయినా సరే నేను బొమ్మ తీయాలి చూడండి. ఇప్పటికీ నా బండి మీద బొమ్మ ఉంటుంది నాని గారిది. నేను కొడాలి నాని గారి వీరాభిమానిగా మాట చెప్తున్నా. మొన్న 18,000 మెజార్టీ వచ్చిందండి. నేను జగన్మోహన్ రెడ్డి సీఎం. మీరు రాసి పెట్టుకోండి. 120 సీట్లు లోపల వస్తాయి. ఎంతమంది కలిసి వచ్చినా పర్వాలేదు. ఎంతమంది కలిసినా ఒక్కడే ఎదుర్కొంటాడండి. ఒక్కడే వచ్చాడు. సోనియా గాంధీ మొన్న యాత్ర చూసింది కానీ మైండ్ పోయిందండి. మాకు అసలు నా వయసు, నేను ఇలా ఉన్నాక నా వయసు 36 సంవత్సరాలు. నాకు తెలీదు సోనియా గాంధీ నాకు పెట్టాడా అని. రేపొద్దున వస్తుంది చూడండి. అది తీసినాక ఆ సినిమా చూసి ఓటు టీడీపీకి వేసేవాళ్ళు కూడా లేరు. మొన్న మాకు తెలిసింది కదండి సోనియా గాంధీని పెట్టాడు ఆ సినిమాలో. అసలు రాజకీయం ఏంటంటే మాలాంటి వాళ్ళు మొన్నటి మరి చూసామండి. నాకు 3 సార్లు అయింది ఓటు వచ్చి. రేపొద్దున సినిమాకి వెళ్ళి వచ్చి మళ్ళీ అసలు స్టోరీ అని తెలుస్తుంది. రాసి పెట్టుకుంటే 120 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు. మీ పేరేంటండి? నా పేరు మొన్నంగి సురేష్ కుమార్ రెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు? మాది పామరే, పక్కన కొండపారు. వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. సంక్షేమ పథకాల గురించి ఏమనుకుంటున్నారు ప్రజలందరూ? సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందరికి బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి అయ్యే వేస్తాం ఈ వేస్తాం అంటున్నారు. మరి అంతకుముందు మనకి అంతకుముందు చంద్రబాబు గారినే రాజధాని ఎడగొట్టారని గెలిపిస్తే రాజధాని ఇచ్చేస్తాం అన్నారు. మరి ఇంతవరకు చేయలేదు కదా. అప్పుడు పథకాలు ఉంటాయి. పథకాలు అన్నది ఎప్పుడైనా ఉంటాయి కదా. మరి వాళ్ళ పథకాలు ఇన్ని పథకాలు ఇచ్చినాక ఫస్ట్లో ఈ పథకాలన్నీ ఇస్తే మొత్తం అమ్ముకుపోవాలన్నారు కదా. మరి వాళ్ళు ఎట్టా పథకాలు ఇస్తామంటున్నారు? మాట్లాడండి. వాళ్ళు పథకాలన్నీ ఇవన్నీ ఇస్తే ఈ పేదలందరినీ ఇచ్చేసేస్తున్నాడు వచ్చేసేస్తున్నాడు అని చెబుతున్నారు కదా. మరి వాళ్ళు తాకట్టు పెట్టేస్తున్నారు. వీళ్ళందరినీ వాళ్ళు తాకట్టు పెట్టరంట. వైసీపీ చేసింది ఏమీ లేదు. చేసిన అభివృద్ధి శూన్యం. టీడీపీ జనసేన వస్తే మేము అభివృద్ధి అంటే మేము చూపిస్తాం. టీడీపీ జనసేన అంటే సింగిల్గా రమ్మనన్నా, సింగిల్గా రమ్మనండి, పోటీ చేసుకోండి. అప్పుడు సింగిల్గా రమ్మను, అప్పుడు చూపిద్దాం. సింగిల్గా రావాలి కదా. అంతేగాని దాకా వాళ్ళని కలుపుకొని ఈ బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుని ఇవన్నీ ఎందుకు? సింగిల్గా రమ్మను.
సిద్ధం సిద్ధం అంటున్న జగన్కి యుద్ధం చూపిస్తాను అంటాడు పవన్ కళ్యాణ్. ఆ? సిద్ధం యుద్ధం చూపిస్తాడా? ఏయ్, ఈసారి ఏకంగా యుద్ధం కాదు కదా, మళ్ళీ లేకలేడు, పక్షవాతం వచ్చేది ఈ దెబ్బతో. ఈ నరాలన్నీ తెగిపోయి లోనా ఎందుకురా నాన్న ఓడిపోయామని ఈ ఆలోచించి చేసేపాటికి నరాలు తెగిపోతాయి. అక్కడికి వచ్చేపాటికి ఆలోచించి నరాలు తెగిపోతాయి. నరాలు తెగిపోయినప్పుడు ఏం మంచాన్ని పడిపోతాడు, ఏమి చేయలేడే. ఈ పవన్ కళ్యాణ్ పగలు తీసేస్తాను అంటున్నాడు కదా, పగలు తీసేవాడు 60 సీట్లు 70 సీట్లు అన్నాడు, అడగాలిగా. మరి 25 సీట్లు మూట కట్టేసేసాడు. 25 సీట్లు ఎమ్మటే అనౌన్స్ చేయలేదా? 25 సీట్లు అన్నాడు, 25 సీట్లు ఎమ్మటే అనౌన్స్ చేయలేదా? 25 మందికి 5గురికి ఇచ్చి అట్ట పెట్టి కూర్చున్నాడు. ఎవరికి ఇవ్వాలి అర్థం కాక మొబ్బులో పెట్టేసి అలా పెట్టేసి అన్నీ కుదరదన్నా. అక్కడ కొడాలని గుడివాడ, ఇక్కడ అన్న పైన అన్న తిరగలేదు, ఏమీ తిరగలేదు. నువ్వు పక్కాగా చూస్తున్నావు కదా. 151 సీటు వచ్చింది. 151 సీట్లు బాగా పోతే ఓ 10 సీట్లు పోతాయి. 125కి గ్యారెంటీ. మీ పేరు? తారాబాయి. ఎక్కడ నుండి వచ్చారు? పెదపారిపూడి. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది? బాగుందండి, ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా అన్నీ పొందుకుంటున్నాడు. ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. ఇళ్ళు కట్టుకుంటున్నారు, స్థలం ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ లోన్లు 1,80,000 చొప్పున వచ్చినాయి. ప్రతి వాళ్ళకి రుణమాఫీ పడింది. ముఖ్యంగా ఏంటంటే స్కూళ్ళు బాగుపడినాయి. పిల్లలు ఇప్పుడు మాలాంటి వాళ్ళు మధ్యతరగతిలో ఉన్న వాళ్ళం ఏం చేసామంటే పిల్లలకి ఇంగ్లీష్ మొక్క కూడా రావట్లేదని కాన్వెంట్లో కష్టపడి పెట్టాం. కానీ ఈ రోజున కాన్వెంట్లు మానిపించేయాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే అక్కడికంటే కూడా ఇప్పుడు స్కూళ్ళలోనే, గవర్నమెంట్ స్కూళ్ళలోనే పిల్లలకి అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు చదువు బాగుంటుంది, వాళ్ళకి అమ్మఒడి కూడా వేస్తున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి అందరూ వెనక్కి రావడానికి కూడా ఇష్టపడుతున్నారు. కానీ ఈయన పరిపాలన మళ్ళీ వస్తే ఉన్న పేదలు కూడా బాగుపడతారు. కానీ ఏమంటున్నారంటే రోడ్లు లేవు, రోడ్ల మీదే ఉండం కదా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? అన్నమే లేనోడు అన్నం కడుపు నిండా తినాలి, బట్టలు లేనోడు బట్ట కట్టగలగాలి. మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడినా మన రాష్ట్రానికి డబ్బులు కూడా తీసుకోకుండా నెలకు 2 సార్లు బియ్యం పంపిణీ చేయటం కానీ, కూరగాయలు పంపిణీ చేయటం. ఇంట్లో ఒకరు కరోనా వచ్చిందంటే ఇంట్లో వాళ్ళమే పక్క గదిలో మనిషిని పెట్టేసి మాట్లాడాం మేము. కానీ వాలంటీర్లు పంపించి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మరి అంత శ్రద్ధ ఇంటోళ్ళు కూడా తీసుకోరు. ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే కింద స్థాయి వాళ్ళని నిలబెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి నుంచి మాకు పార్టీ ఏదని చెప్పట్లేదు మేము, కానీ ఆయన కంటే కూడా జగన్ బాబు చాలా ముందుకు నడిపించాడు ప్రజల్ని. ఆయన ఇంకొకసారి వస్తే ఆంధ్ర బాగుపడద్ది. రాష్ట్రం ఎక్కడుంది అంటారు. అసలు మరి ముందు ఎడగొట్టినప్పుడు తెలియదా? రాష్ట్రం కాంగ్రెస్ ఎడగొట్టేస్తుంది. ఎడగొడుతున్నప్పుడు ఈ నాయకులు అందరూ బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, మరి అప్పుడు ఒప్పందం చేసే తీసుకోవాలి. తలలేని రాష్ట్రం అని, మొండు లేని రాష్ట్రం అని ఇప్పుడు ఓట్లప్పుడు మాట్లాడకూడదు కదా ఇష్టానుసారంగా. 5 కోట్ల ప్రజల భవిష్యత్తుని బయట తాకట్టు పెట్టేశారు జగన్ అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. తాకట్టు పెట్టేశాడు అని అంటే ముందోళ్ళు పెట్టలేదంట. అసలు ఎవరికి ఏమి ఇచ్చారని అప్పులు చేశారు? ఇప్పుడు ఈయన అప్పులు చేశాడు లేదని మేము అంటలా, కానీ అప్పులు చేశాడంటే అది సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందింది. కానీ అప్పుడు ప్రజలు తిన్నామని ఎవరైనా చెప్పమానండి. ముసలోళ్ళు వెళ్ళి పంచాయతీలో కూర్చుని పంచాయతీ సెక్రటరీ లేడని చెప్పేసి వాళ్ళ అన్నాలు కట్టుకెళ్ళి నేను స్వయంగా చూశాను. బ్యాంకుల్లోకి వెళ్తే బ్యాంకుల్లో వాళ్ళు కూడా తిరగొట్టారు ముసలోళ్ళని. రిక్షాలు ఎక్కెళ్ళేవాళ్ళు, రిక్షాలు ఎక్కెళ్ళి ఆ రిక్షాకి డబ్బులు కట్టుకుంటే రేపు రమ్మని అంటూ నేను బ్యాంకుల్లో విన్నాను. కానీ ఈ రోజున వాలంటీర్లు ఇంటికి వెళ్ళి తెల్లవారుజామునే వాళ్ళకి నిద్ర మొత్తాన్నా వదలటల్లా లేపి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఆ ధైర్యంతోనే ఈ రోజున ముసలోళ్ళు ఎంతో అభివృద్ధిగా ఉన్నారు. కొడుకులు చూడకపోయినా అదొక ధైర్యంగా బ్రతుకుతున్నారు. ఇటువరకు తల్లిదండ్రులు అంటే నేను బిడ్డలు చూడరని అంటలా, బిడ్డలను చూస్తారు. కానీ మాకు ఉంది ఒక భరోసా, మాకు ఒకటి కల్పించారు ప్రభుత్వం అంటే ఇది చేస్తారు అన్నది ఉండాలి. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓటు వేయించుకుని తెల్లారి మీరు ఎవరో మాకు తెలియదు అన్నట్టు ఉండకూడదు. జగన్ గారు వచ్చినాకే అసలు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక పరిపాలన అంటే ఏంటో తెలిసింది. జగన్ గారి ఇంటికి వచ్చినాక ఆయన మన రాష్ట్రంలోకి వచ్చినాక అసలు ప్రతి మనిషి సమానమే అన్న దృష్టి వచ్చిందయ్యా. అది ముఖ్యంగా అందరికీ నచ్చింది. టీడీపీ మేము మహిళలకి ఉచిత బస్సు కానీ సిలిండర్ కానీ తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. బస్సు అంటున్నారు కానీ అయ్యా నా ఒపీనియన్ అయితే ఏంటంటే బస్సు వేయాల్సిన అవసరం లేదు. జగన్ గారు ఇస్తారా ఎవరనేది నాకు తెలియదు.
తెలంగాణలో బస్సు అన్నారు, దానివల్ల కొంతమంది ఉపాధి కోల్పోయారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. దానికంటే ఒకవేళ పెట్టదలుచుకుంటే సగం టికెట్ మీద పెట్టి మహిళలకు ఇవ్వచ్చు ప్రభుత్వం చెయ్యాలనుకుంటే. కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చి నేను చేసేస్తాను అంటే ఇటువరకు ఎందుకు చేయలేదు? ఇటువరకు జన్మభూమి కమిటీ అని ఆ చొక్కా తొడుక్కుని అది చేస్తేనే సంక్షేమం, అది అందేది కాదు. అది కాదు అన్న వాళ్ళ గుమ్మం ఎక్కేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పల్లెల్లో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు. ఎందుకంటే నేను ఒక కన్వీనర్ని, నేను గృహాలు దర్శించినప్పుడు వాళ్ళని అడుగుతా, మీరు ఏ పార్టీ అన్నా కావచ్చమ్మా, మీకు ఏమన్నా రావట్లేదా? అమ్మ మాకు వస్తున్నాయి, రాలేదు అంటే వెంటనే పెట్టించడం, ఇలా చేసుకుంటూ వస్తున్నాం. నా పేరు గున్నార్ బేగం. ఎక్కడి నుండి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చానండి. నేను మాది నిబాన్పుడి వస్తువులు, మేము విజయవాడలో ఉన్నాం. వచ్చాము. టీడీపీ జనసేన ఆరోపిస్తుంది మైనారిటీ పట్ల వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదని అంటుంది, దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకు చేయలేదండి? అన్ని ఇస్తుంది, పక్షపాతం చూపించకుండా అన్ని పథకాలు ఇస్తుంది. మాకు కూడా మా సాయిబులకి, ముస్లిమ్స్కి, అందరికీ, బీసీలకి, అన్ని కులాలకి సమాన హక్కు ఇస్తుంది. కాపు నేస్తం ఇస్తుంది కదండి కాపులకి, ఇంకే మాకెందుకు ఇవ్వదు? మాకు కూడా ఇస్తుంది అన్ని పథకాలు. 18,000 వస్తున్నాయి మాకు, రుణమాఫీలు వస్తున్నాయి మాకు, మళ్ళీ అంటే అదేంటి పిల్లలకి అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన వస్తుంది, అన్నీ వస్తున్నాయండి. ఎందుకు రావట్లేదు? జై జగన్. ఎందుకు వేయరండి? కడుపుకి అన్నం తినే వాళ్ళు అయితే వేస్తారండి. జగన్ సొమ్ము ఎవరు తిన్నా సరే వేయాల్సిందే. ఆయనే రావాలి, ఆయనే వస్తారు తప్పనిసరిగా, ఆయనే మళ్ళీ సీఎం ఆయనే. టీడీపీ జనసేన వస్తే మైనారిటీలకి అన్ని సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ భవిష్యత్తుకి మేము గ్యారెంటీ ఇస్తాను అంటే ఇవ్వరండి. అవన్నీ ఉట్టి మాటలు, వాళ్ళు రారు. ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు 14 సంవత్సరాలు ఏం చేశారండి? 14 సంవత్సరాలు ఏం చేశారు? ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఈయన చూసి కాపీ కొడతారేమో, కొడితే ఒకవేళ. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచో తెచ్చిస్తున్నా, ఆయన దగ్గర సొమ్ము లేదు అంటున్నారు. మరి వీళ్ళు ఎలాగ ఇస్తారండి? ముంచేశారు, ఏదో చేసేసాడు అంటున్నారు. మరి వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? మమ్మల్ని ముంచడమేగా. ఈయన ముంచట్లేదండి, మాకు బాగానే చేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. దేవుడి దయ వల్ల అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. అన్ని పార్టీలకే అందుతున్నాయి. పార్టీల చోట్ల, కులాల చోట్ల, ఏం చోట్ల అందరికి చక్కగా ఇస్తున్నాడు. అన్నం తినే వాళ్ళు అయితే వేస్తారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, అది. టీడీపీ జనసేన అంటుంది, టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. ఉట్టి మాటలండి, అవన్నీ ఉట్టి మాటలు. తీసుకొచ్చేవాళ్ళు ఎప్పుడో 14 సంవత్సరాలు చేశారండి. ఆయన ఏమిచ్చారండి ఆయన? ఈయన వచ్చాక ఒక్కొక్కరికి ఒక్కో ఇంటికి 5 లక్షలు డబ్బులు, రుణమాఫీలు కానీ, పథకాలు కానీ, ఎన్నైనా కానీ, ఒక్కో ఇంటికి ఇల్లు స్థలాలు ఇచ్చారు. విజయవాడలో ఎన్ని ఇల్లులు ఇచ్చాడు? ప్రతి ఇంటికి ఇచ్చారు. 2 కొడుకులు ఉన్నా సరే 1 కొడుకు ఇచ్చాడు, 2 కొడుకున్నా 2 ఇచ్చారు. ఖాళీ స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టి చూపించారు, అన్ని ఇచ్చాడు. దేవుడి దయ వల్ల. జై జగన్. టీడీపీ జనసేన అవసరం అయితే బీజేపీతో కలుస్తుంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తే వైసీపీ కేవలం ఒక్క పార్టీయే కదా, ఎలా ఎన్నుకో? ఒక్క పార్టీ ఏంటండి? ఇంతమంది జనం ఉంటే ఆయనకి ఒక్క పార్టీ ఏంటి? ఇంతమంది క్యాస్ట్ లేక ఫీలింగ్ లేకుండా ఇంతమంది జనం ఉంటే ఆయనకి పార్టీ ఒకటైనా సరే జనం ఎంతమంది ఉన్నారో చూడండి, అది చూడండి ముందు. పార్టీ ఒకటి ఉంది కాదు, వాళ్ళు ఎన్ని పార్టీలు వస్తే లాభం? జనాలు, మన జగనన్నకి జనం ఉన్నారు తోడు, అంతే. ఆయనే జగనన్నే గెలిచేది. 3 కాదు 4 పార్టీలు వచ్చినా రారు వాళ్ళు, ఈయనే వస్తారు. ఈయన మీద నమ్మకం ఉన్న వాళ్ళే వేస్తారు, నమ్మకం లేని వాళ్ళు లేరు. ఏదో కొద్ది మంది పోతారు, అయినా సరే వస్తాయి సీట్లు. మాకు అది నమ్మకం మాకు ఉందండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన స్పందన? ఎలా ఉంది? ప్రజలు బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ 175కి ఎన్ని పోతాయి అనేది కాదు, ఎన్ని తగ్గుతాయి అంటే ఒక 3-2 తగ్గుతాయి అంతే. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, కొడుకు ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు. వాళ్ళు ఎక్కడ సభలు పెడితే అక్కడికి వెళ్ళి మేము ఈ రకంగా ప్రచారం చేస్తాం, వాళ్ళని వాడుకొట్టడానికి. ఇక్కడి నుంచి అమలాపురం అయినా వెళ్తాం, బాపట్ల అయినా వెళ్తాం, రాయలసీమ అక్కడికి అనంతపురం అయినా వెళ్తాం. వెళ్ళి పవన్ కళ్యాణ్ నుంచున్న చోట ఖచ్చితంగా వాడుకొట్టడానికి మా యొక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ నడుము కట్టుకుని ఉండాం అంతే. వాళ్ళు వాడుకొట్టడం మా అధ్యాయం. జగన్మోహన్ రెడ్డి శక్తి కాదు, అక్కడ ఒక శక్తి కూడా కాదు, దేవుడు. ఎందుకనంటే నా వయసుకి 41 సంవత్సరం, 41,000 వస్తున్నాయి నాకు. అమ్మఒడి వేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తున్నాయి, నాకు అమ్మఒడి లేదు. రైతు భరోసా వస్తుంది, ఆసరా వస్తూ ఉంది. ఏమండి, నాకు ఏమైనా కావాలి అన్నది ఎవరు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన అంతరికి ఆయనే నీ వయసుకి ఇది, ఇదిగో పోటీ కడుతున్నాడు బందర్లో చూడమనండి. రెండోది కాలేజీ కట్టాడు, మెడికల్ కాలేజీ. 100 సంవత్సరాల నుంచి కాలేజీ కావాలని మెల్లో ప్లాస్టిక్ దాంట్లో కూర్చునే వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా అడగల. ఊరిని ఆయన కట్టేస్తున్నాడు అక్కడ, వెళ్ళి చూడమండి. పవన్ కళ్యాణ్ కళ్ళుంటే
పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కూడా కళ్ళుంటే వెళ్ళి బంద్రెల్లి కాలేజీ చూడమనండి. ఇప్పుడు టీడీపీ జనసేన మా పొత్తు బలంతో వైసీపీని ఓడిస్తా ఉంటున్నారు. వాళ్ళ వల్ల కాదు కదా 3-2 మాత్రమే పోతాయి మావి. అది కూడా మాకు అసమ్మతి వర్గంలో పోతాయి తప్ప ఆయన చూసి ఆవిడ ఓటేయడు. మా అసమ్మతి వర్గంలో ఎక్కడైనా ఓటి 2 పోతాయి. 75కి 70 175కి 75 గెలిచి తీరుతాం. కార్యకర్తల మనోభావాలు అట్ట ఉండయి. సిద్ధం అంటున్న జగన్ కి యుద్ధం చూపిస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన యుద్ధం చూపించడం కాదు, మా ప్రజల యుద్ధం చూపిస్తున్నారు. ఇవాళ వాళ్ళకి చుచ్చుపోసుకుంటున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ కార్యకర్తలు. జెండాలు మడతపడిపోయి వాళ్ళకి ఇంకేం చేయలేరు. ఇక ఈ జనం ఈ సిద్ధం సభ ఇంకోటి బాపట్ల ఉంది, అది అయ్యేదరకే వీళ్ళందరూ ఎవరు సర్దుకుని వెళ్ళిపోతారు. సంచి సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు. ప్రజలు శ్రేయస్సు కొరకే మా పొత్తు అన్ని టీడీపీ జనసేన కొరకు కాదు. ఒకటి పవన్ కళ్యాణ్ డబ్బుల కొరకి, రెండోది వాళ్ళ కొడుకు పదవి కొరకి, చంద్రబాబు నాయుడు యూగో కొరకి. ఎందుకని పదవే ఉండాలి తప్ప ప్రజలకు ఏమి చేయలేదు కూడా, ఇప్పటికి చేయడు. ఇంకా ఆయన పదవి పోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎలా కాలం చేశాడో ఈయన పదవి పోయినాక అక్కడ కుప్పంలో ఆయన కూడా కాలం చేసేస్తాడు. జగన్ ని పాతాలని తొక్కేస్తాను అంటాడు పవన్ కళ్యాణ్. జగన్ ని పాతాలని తొక్కేస్తాను పవన్ కళ్యాణ్. ఆల్రెడీగా పోయినసారి భీమవరంలో అక్కడ తొక్కేశారు. ఇప్పుడు అసలు ఎక్కడ కూడా తిరగమనండి, ప్రజలకు రమ్మనండి. బూత్ కన్వీనర్లు ఉండరా, వాళ్ళకి బూత్ కన్వీనర్లు ఉండరా, ఒక ఏజెంట్లు ఉన్నారా, ఏ ఊర్లైనా వచ్చి మా పవన్ కళ్యాణ్ బ్యాచ్ అని చెప్పుకునే వాళ్ళు ఉండరా. ఎట్ట గెలుస్తారండి? ఎట్ట గెలుస్తారు? గెలవలేరు. ఖచ్చితంగా 175 గెలిచి తీరుతాం. 1-2 పోయేది, అంతకంటే తక్కువ పావు. 110 120 కాదు, 175లో 1-2 పోతాయి. మిగతా గెలుస్తాం కన్ఫర్మ్. కార్యకర్తలకి అందరికీ కూడా గుండె నిండా ధైర్యం ఇచ్చాడు, ఇంకా ఇస్తూనే ఉన్నాడు, ఇంకా ఇవ్వాలి. మేము ఇంకా ఉత్సాహంగా 45 రోజులు కూడా కష్టపడి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నుంచుంటాడో ఈ ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేసి మా తలకాయలు చూపించి మీకెవరూ లేరు మేమే ఉండం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి వాళ్ళకి కూడా మేము సపోర్ట్ ఇస్తాం. అక్కడ నుంచోబెట్టిన వాళ్ళకి ఇవాళ పెళ్ళూరు వస్తానంటున్నాడు కదా, టికెట్ తీసుకుంటాను అంటున్నాడు. ఇక్కడ కూడా వాడు కొడతాం. కులం కాదు అక్కడ కావాల్సింది, కులం కాదండి, కులం కాదు, గుణం. జగన్మోహన్ రెడ్డి కూడా అగ్నికి జనసేన వాయు తోడైంది, మా విజయం తథ్యం ఆపేది ఎవరు లేరని అంటున్నారు. వాళ్ళు ఇప్పటికి 3 సార్లు కలిసే ఉంటారు. ఏమైంది? 3 సార్లు కలిసే ఉంటారండి, 3 సార్లు కలిసే ఉంటారు. ఏమైంది? ఏం కాలేదు కదా. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎన్ని పార్టీలు మందలుగా వచ్చినా గుంపులుగా వచ్చా రండి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ముందు నిలవలేరు మీరు, అంతే. జై జగన్, జై జగన్. చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మిస్తానని ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర కొంత ధనాన్ని తీసుకున్నాడు విరాళం కింద. ఒక రోజు శాలరీ తీసుకున్నాడు. ప్రతి ఎవరు ఇటుక ఇవ్వగలిగితే ఇటుక ఇవ్వమన్నాడు, 100 ఇవ్వగలిగితే 100, 1000 ఇవ్వగలిగితే 1000 ఇవ్వమన్నాడు. ప్రతి డోక్రా మహిళ దగ్గర 100 రూపాయల చొప్పున పోగు చేసి ప్రతి గ్రూపుకి ప్రతి ఊర్లో 20-30 గ్రూపులు ఉంటాయి, గ్రూపుకి 1000 రూపాయల చొప్పున పోగు చేసి మొత్తం కూడా తీసుకుని జేబు నింపుకుని రాజధాని నిర్మించలా, తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? 5 సంవత్సరాల్లో రాజధానిని నిర్మించలేని ముఖ్యమంత్రి ఆయనే మిగిలిపోయాడు. ముఖ్యమంత్రిగా రాజధానిని నిర్మించలేకపోయాడు. 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక బిల్డింగ్ కట్టుకుంటాకి ఒక వ్యక్తికి, ఒక కుటుంబ యజమానికి 6 నెలలు 3 నెలలు పట్టుద్ది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఒక రాజధాని నిర్మించలేనటువంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోయావు నీ జీవిత కాలానికే. పోలవరాన్ని నిర్మించలేకపోయావు 5 సంవత్సరాల కాల వ్యవధిలో. నువ్వు ఏమి అభివృద్ధి చేసావు? ఏం చేయగలిగావు? ఏమి చేయలా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు శుద్ధశుద్ధితో చక్కగా చాలా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా, ప్రతి ఒక్క వ్యక్తికి సానుకూలంగా, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండగలిగారంటే, వాళ్ళు ఆనందపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే. సమస్త పెద్ద వర్గాలు, బాగా ఉన్నత సంపన్న వర్గాలు తప్ప అన్ని వర్గాల వారు, మీడియం, మధ్యతరగతి, ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంతో ఒక మీటింగ్ చెప్తుంటే, ఆయన విషయాలు చెప్తుంటే కళ్ళమ్మటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అంతటి ముఖ్యమంత్రిని భవిష్యత్తులోకి చూడలేము. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిలబడతాడు. 175 సీట్లు వస్తాయి ఆయనకి. ఇదే నేను చెప్పగలిగింది. సమస్య లేదు. 175కి 175 సీట్లు వస్తాయి. ఎంపీలు కూడా వస్తాయి. మొత్తం
మళ్ళీ చక్కగా చాలా సంతోషకరమైనటువంటి పరిపాలన అందిస్తాడు. ఇంకా పేద ప్రజలకి ఇంకా లబ్ధి జరుగుతుంది, ఇంకా పేద ప్రజలకి మంచి జరుగుతుంది. ఇప్పుడు కంటే కూడా ప్రతి పేద ప్రజలకి మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకుని దాచుకున్నాడు, వాళ్ళ వర్గాలకు పంచాడు. ఈయన అలా కాదు, ప్రతి ఒక్క సామాన్యుడికి పేదవారి కోసమే ఈయన వచ్చాడు, పేదవారి కోసమే ఆలోచిస్తాడు, పేదవారి కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కొద్ది మంది ఉన్నత స్థానం వ్యాపారస్తులు ఏదో కొద్దిగా వెనకబడి ఆయనంటే కొంచెం ఇదిగా చూపిస్తున్నారు. కానీ ప్రతి ఒక్క మధ్యతరగతి దగ్గర నుంచి ఉన్నత స్థానంలో కూడా చాలా వరకు జగన్ గారిని అభిమానించి జగన్ గారు చేసే పథకాలు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు ఎంతో మెచ్చుకుంటున్నాయి జగన్ గారి పరిపాలనని. అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా మన జగన్ గారి పరిపాలన మెచ్చుకుంటున్నాయి. చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు ఆయన. జై జగన్. జగన్ గారి ప్రభుత్వం గురించి ప్రజలు ఎలా ఉంది స్పందన? చాలా బాగుంది. మీరే చూస్తున్నారు ఈ జనం అంతా, ఈ అగ్గని లేకుండా ఇంతలా అగ్గిలో కూడా జనం అందరూ కూడా వస్తాం చూశారు కదా. దానికి నిదర్శనం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు 170, 175 కొడతాకి కైలా అనిల్ కుమార్ గారు భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలవబోతా కూడా ఈ జనమే కారణం. ఈ అభివృద్ధి, ఈ సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమంటున్నారు? అసలు ప్రజల్లో పథకాల గురించి ఏమనేది చాలా బాగుంది. ఎందుకంటే మా పిల్లల్ని స్కూలుకు పంపిస్తాకి ఆయన 15,000 రూపాయలు ఇస్తాం. మా పిల్లల స్కూల్కి పంపిస్తున్న ఆయన బట్టలు ఇస్తాం, యూనిఫామ్ కానీ, షూ కానీ, ట్రై కానీ, వాళ్ళు తినే ఫుడ్ కానించి మాకన్నా కూడా బాగా ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకంతకన్నా మా పిల్లలకు కానీ మాకు కానీ ఏం కావాలి? రోడ్డు అభివృద్ధి లేదు, రోడ్లు పోయలేదని అడుగుతున్నారు. రోడ్లు 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే ఏ నష్టం లేదు, ఎట్టా ఒకటి నడుపుతాం. కానీ కనీసం పిల్లలకు అనేది చదువు రాకపోతే, పిల్లల చదువు లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం. ఇప్పుడు రోడ్లు పోసేసి ఒక 5 ఏళ్ల తర్వాత పిల్లల్ని చదివించుకున్నా కుదరదుగా. 2014 కానీ 2019 వరకు ఏ స్కూల్ అన్నా బాగుందా? ఇంత అభివృద్ధి చేసేస్తాం మేము, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి ఇవన్నీ చెబుతున్నారు కదా. 2014 నుంచి 2019 వరకు జనసేన, టీడీపీ కూటమితో ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే. ఏం అభివృద్ధి చేశారు? ఏ స్కూల్ అన్నా పట్టించుకున్నారా? ఇవాళ మీరే వెళ్ళండి, మీకు రండి స్కూల్ చూపిస్తాం మా పెద్దవారు మనలో ఏ రకంగా ఉన్నాయో. ఇవాళ హాస్పిటల్ స్కూల్లోకి వెళ్ళు 30,000 రూపాయలు 40,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్లో కట్టే స్కూల్లో కూడా ఏ ఫర్నిచర్ అయితే ఉందో, ఏ కంప్యూటర్ క్లాసులు అయితే ఉన్నాయో, ఏ కంప్యూటర్లు ఉన్నాయో అదే సిస్టమ్ మొత్తం కూడా ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో జగన్ గారు పెట్టాడు. ఆ స్కూల్లో మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం. ఒక్కసారి ఒక పిల్లన్న కదిపి చూడు, లేకపోతే తల్లిదండ్రులను కదిపి చూడు ఇంటికి వెళ్ళి, ఎట్టుందమ్మా మీ పిల్లలు బాగుందా స్కూల్ అంటే వాళ్ళు ఏం చెబుతారో, చాలా బాగుందని చెబుతున్నారు. మనం చెప్పవసరం, స్కూల్కి వెళ్ళిన పిల్లలు చెబుతారు ఏమని, మళ్ళీ జగన్మోహనే గెలిపించండి, కైలా అనిల్ కుమార్నే గెలిపించండి, మాకు కమ్మని ఫుడ్, కమ్మని యూనిఫామ్స్, కమ్మని సిట్టి, షూ అన్ని. మన షూ కొనగలమా మన పిల్లల్ని? కొనలేం కదా. అలాంటిది మన పిల్లలు ఆ రకంగా వెళ్ళి షూ వేసుకొని ఏంటి గవర్నమెంట్ స్కూల్లో కూడా నీకు మంచి మంచి ఫర్నిచరు, కంప్యూటర్ క్లాసులు జరుగుతున్నాయి అంటే అర్థం చేసుకుని ట్యాపులు కానీ. ఇవాళ ఇళ్ల స్థలాలు ఉన్నాయి. 2 కొడుకులు కానీ ఒక తండ్రి, ఒకే స్థలం ఉంది. ఎవరు ఉండాలి? 2 కొడుకులు అద్దెకెళ్ళిపోతున్నారు కానీ తండ్రి అక్కడ ఉన్నాడుగా. వాళ్ళిద్దరు కొడుకులు తండ్రి రూపైనా సరే జగన్మోహన్ రెడ్డి కేకేసి 1.5 స్థలాలు ఇచ్చి 1,85,000 లోన్ ఇచ్చి కట్టుకోమని చెప్పి, మీరు కట్టుకోలేకపోతే 35,000 రూపాయలు ఉండే, 30,000 ఉండే, వాళ్ళే కట్టిస్తారని చెప్పి తండ్రి చేయలేని పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడుగా. ఒక పేద తండ్రి ఉన్నాడు, 2 కొడుకులు ఉన్నారు, 2 స్థలాలు కొనుగోలే, ఒకటే స్థలం ఉంది, ఆయన ఉండాలి. ఆయన వెళ్ళాడుగా బయటికి, పెద్ద వయసు అయినా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కొనిచ్చేది 2 స్థలాలు కొని ఇల్లు కూడా కట్టిస్తున్నాడుగా. ఇంకేం కావాలి? ఒక రోడ్డు వేయకపోతే ఎంతసేపు రోడ్డు, ఒక బిల్డింగ్ కడితే అభివృద్ధి కాదు. 5 ఏళ్ల పాటు లేదు, రోడ్డు పోయలేదు, కరోనా వచ్చింది. ఎవరన్నా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకోటి కనపడ్డారా మనకి? ఒక్కళ్ళన్నా? మన ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఆడ ప్రాణాలు తెగించి మన దగ్గరకు వచ్చి మనల్ని కాపాడారు. 25 లక్షల ఆరోగ్యశ్రీ, 1 లక్ష రూపాయలతో ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకెళ్ళే పరిస్థితి మన దగ్గర లేదు. 25 లక్షల రూపాయల వరకు చూపించుకోమంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకంతకన్నా ఏం కావాలి? మన పిల్లలకు ఫ్రీ చదువు, ఫుడ్ వరకు ఆయనే చూసుకుంటున్నాడు, రైతు భరోసాలు అన్నీ ఇస్తున్నాడుగా మనకి. మన పిల్లలు స్కూల్కి పంపిస్తున్న ఆయన 15,000 ఇస్తామండి, ఆయన యూనిఫామ్ ఇస్తామేంటి? ఇంకెంతకన్నా అభివృద్ధి ఏం కావాలి? అభివృద్ధి అంటే నా లెక్కలో పేదవాడు 10,000 రూపాయలు జేబులో వేసుకుని రోడ్డు ఎక్కిన రోజే అభివృద్ధి. ఇంకంతకన్నా ఏం కావాలి మనకి? 10,000 ఒక్కసారిగా పేదవాడు ఎవడన్నా తీసుకుంటాడా? రోడ్డు ఎక్కగలడా? పని చేసుకునేవాడు 10,000 పోయేసి అదే 15,000 రూపాయలు తీసుకుంటే 15 వస్తువులు కొనుక్కుంటున్నాడు. 15,000 రూపాయలు 15 రకాలుగా కొంటాడు. అదే అభివృద్ధి. ట్యాక్స్ వెళ్తామంటే, గవర్నమెంట్ బాగుపడుతామంటేనో లేకపోతే అభివృద్ధి వస్తామంటే రోడ్డే అనకూడదు. ఎంతసేపు రోడ్డు అనకూడదు. 100% మీరు గుర్తుంచుకోండి. 170 స్థానాలు 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు. 32,000 35,000 లోపు మెజార్టీతో కైలా అనిల్ కుమార్ గారు లోగడ గెలిచారు. 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. కేబినెట్ లో మినిస్టర్ గా ఉంటున్నాడు. 100% వాస్తవం. జై జగన్, జై కాళీ. జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉండన్నా. అంతకుముందు చంద్రబాబు కూడా 5 సంవత్సరాలు చేశాడు. ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ ఇవ్వాలా.
కానీ ఇప్పుడు అధికారంలో వస్తే అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తా అని ఆర్భాటాలు చెప్తున్నాడు కానీ ఏం ఉండదు ఆయనది. మళ్ళీ ప్రజలంతా డిసైడ్ అయిపోయారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్గా సీఎం ఆయనే. విద్యారంగం పట్ల ఎలా ఉంది? విద్యారంగం పట్ల అనేక సంస్కరణలు తీసుకొచ్చాడన్న. పిల్లలకి అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఫీజు రీంబర్స్మెంట్లు కానీ. అంతకుముందు స్కూళ్ళు చూస్తే ఘోరంగా ఉండేవి చంద్రబాబు పరిపాలనలో. ఇప్పుడు అన్నీ స్కూల్ రూపురేఖలన్నీ మార్చేశాడు. అంతా పిల్లలకి మంచి ఆహారం ఇస్తున్నాడు. నెంబర్ 1గా ఉంది పిల్లలకు కూడా. ఇంగ్లీష్ మీడియం అవి తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం నెంబర్ 1గా ఉందన్న. పిల్లలకి అందరికీ ట్యాబ్లు ఇచ్చాడు. పిల్లలు ఇప్పుడు ఊర్లో బాగా మా ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు. అంతకుముందు అయితే ట్యాబ్లు ఏం లేవు, కానీ నేను వస్తే ఈ చేస్తా అంటాడు కానీ చేయడు. అంతకుముందు రైతులకు రుణమాఫీ అన్నాడు, ఈ అన్నాడు, ఏమి ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లని పెట్టి ఇంటింటికే సంక్షేమము అన్నీ పంపించేస్తున్నాడు. తెల్లారలే ముందే పింఛన్దారులు పింఛన్ తీసుకునేటప్పుడు ఎంత ఆనందం పడుతున్నారో వాళ్ళ కళ్ళల్లో మాకు తెలుసన్న. అందుకే ఈసారి మహిళలు అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక 175కి 175 అసలు డోకా లేదు జగన్ గారికి. ఇప్పుడు టీడీపీ జనసేన మా ఉమ్మడి ప్రభుత్వం వస్తే విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ఎన్నో సంక్షేమాలు తీసుకొస్తానంటున్నారు వాళ్ళు. అన్న ఈ సంక్షేమాలు ఏముందన్న, అంత ముందు చేశారుగా, అప్పుడు ఇవ్వలేదుగా సంక్షేమం. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానేమో శ్రీలంక అయిపోతుంది, ఆఫ్రికా అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఈ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు చంద్రబాబు? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అది ఇప్పుడు యువతకి నిరుద్యోగ వృద్ధి ఇస్తానంటాడు చంద్రబాబు నాయుడు అన్న. అప్పుడు కూడా అన్నాడన్న, లాస్ట్లో ఒక నెల ఇచ్చాడు యువతకి. ఎవడికి రాలా నిరుద్యోగ భృతి, మా ఊర్లో ఎవడికి రాలా నిరుద్యోగ భృతి. ఇప్పుడు వచ్చి అధికారం కోసం అయ్యి అని ప్రజల్ని ఉసిగొల్పోతాడని చెప్తున్నాడు. కానీ మొన్న జెండా మీటింగ్ పెట్టాడు. ఎవరైనా ఉండారా జనాలు? ఎవరు లేరు. కుర్చీలు మాట్లాడతా పెట్టి వెళ్ళిపోయారు జనాలు అక్కడికి. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. పావలా కళ్యాణ్ అయ్యి అంటాడు, ఈ అంటాడు, ఊగుతాడు, డ్రగ్స్ తాగినట్టు ఊగుతాడు, ఏం ఉండదు. అది ఇప్పుడు టీడీపీ జనసేన వస్తే ప్రతి ఇంటికి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఆయన వాళ్ళ వల్ల అవదన్న. జనాలంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈసారి జగన్ గారే ముఖ్యమంత్రి. ముందు జగన్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ పామర్ దాటి వెళ్ళాలి. అనిల్ కుమార్ కింగ్ ఇక్కడ. ఆయన పడగొట్టి కూడా ఎవడు లేడు, రాడు కూడా. అది సంగతి. సిద్ధం అంటున్నా. జగన్కి యుద్ధం చూపిస్తాను పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఆడికి అంత సినిమా లేదన్నా. ముందు ఆడిని గెలవమను. ఇప్పుడు దాకా చెప్పలా ఎక్కడి నుంచి ఉంటాడో. మొన్న వచ్చింది 98 వదిలేరు. ఆడి పేరేది, ఎక్కడి నుంచి ఉంటాడో? భీమవరం నుంచి పారిపోతున్నాడు. వేరే ఆయన్ని తీసుకొచ్చారు. ఆడి వల్ల ఏం అవ్వదు, ఊగిపోవడం తప్పించి. అది పిఠాపురం నుండి పోటీ చేసి అసెంబ్లీ అడిగడతానని పవన్ కళ్యాణ్ అసలు ఏం అవదన్న. ఆడి వల్ల ఈసారి ఓడిపోతాడు. పోయినసారి అంత ఓడాడు, దానికన్నా తక్కువ ఓట్లతో ఓడిపోతాడు ఈసారి. మొత్తం మహిళలంతా జగన్ గారి అంటే ఉన్నారు. మొత్తం యువత అంతా జగన్ గారి అంటే ఉంది. వాళ్ళు వచ్చినా ఏం చేసేది ఏముండదు. వాళ్ళు వచ్చి అవి చెప్పి ఈ ఫ్రీలని ఆ ఫ్రీలని ఏం చెప్తారు, కానీ వాళ్ళ వల్ల ఊడిపోయేది ఏముండదు. వాళ్ళు ఏం చేయలేరు కూడా. అది మొత్తం వాలంటీర్లు సచివాలయాలు గారు పెట్టేసి నెంబర్ 1గా చేస్తున్నాడు జగనే. 2024లో టీడీపీ జనసేన పొత్తుతో మేము వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తామని అంటున్నారు. వాళ్ళు ఓడించలేరన్న. సింహం సింగులు. వాళ్ళు ఎంతమంది అయినా బీజేపీ రాని, జనసేన రాని, టీడీపీ రాని, సిపిఐ, సిపిఎం, బిఎస్పీ వీళ్ళంతమంది వచ్చినా జగన్ గారు చెప్పినట్టు ఆయన ఎంట్రీ కూడా పీకలేరు వీళ్ళంతా కలిసిన. అది ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? ప్రజల్లో స్పందన ఎలా ఉంది సార్? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఒక మేనిఫెస్టోని భగవద్గీతగా, ఒక ఖురాన్గా, బైబుల్గా ప్రామాణికంగా తీసుకొని చేస్తున్నాడు. ప్రజా సంక్షేమ ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, 2 కళ్ళుగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సార్ విద్యారంగానికి వస్తే విద్యా కానుక అని చెప్పేసి, స్కూల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, నాడు నేడు అని చేస్తున్నారు. దాని గురించి ఇవాళ పేద ప్రజలు ఇదివరకు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే అది కొరకరాని కొయ్యగా ఉండేది. ప్రతి చదువు అనేది ఒక ఆస్తి. అది ఎప్పటికీ ఎవరు కూడా దొంగిలించలేనిది. పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుందనేసి ఆయన దూరదృష్టితో ప్రతిదీ పెట్టుబడి కూడా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నాడు నేడు స్కూల్ చూడండి. ఇవాళ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ దొరకడం చాలా కష్టమైపోయింది. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి. మిగతా రాష్ట్రాలు కూడా ఏపీ వైపు చూస్తున్న ఆ విషయంలో మాత్రం. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాము. భవిష్యత్తులో విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ మేము అనేక రకాల సంక్షేమాలు తీసుకొస్తామని అంటారు. దాని గురించి ఇవాళ స్పష్టమైన అవగాహన వాళ్ళకి మధ్య సమైక్యం లేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ వాళ్ళు ఇది మేము చేసాము, మేము ఓటు అడుగుతామన్న వాళ్ళకి స్పష్టత లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళకి తెలుగుదేశం సీట్ ఇచ్చే చోట మన జనసేన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అక్కడ ఇచ్చే చోట. కాబట్టి వాళ్ళకే క్లారిటీ లేని ప్రజలకు ఏం చెప్తుంది మా అభిప్రాయం. టీడీపీ జనసేన కలిసి వస్తున్న 2024లో వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తే తీరుతామని చెప్పేసి ఇరు పార్టీల అధినేతలు అంటున్నారు సార్. దాని గురించి
ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు మేనిఫెస్టో ఎవరికి ఈ ఆలోచన వాళ్ళకి ఉంటుంది. ప్రజాబలం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని నేను మొన్న ఉంచున్నాను. ప్రజల వైపు ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను మేలు చేశాను, ప్రతి ఇంటికి మేలు చేశాను అన్న మీరు ప్రతి ఇంట్లో మేలు జరిగిందంటే నాకు ఓటేయమంటున్నాడు జగన్, స్పష్టంగా చెప్తున్నాడు. మేము విడుదల చేసిన మినీ మేనిఫెస్టోకే విశిష్ట స్పందన వచ్చింది ప్రజల నుండి. గెలిచేది కూడా మేమే అని చెప్పి టీడీపీ జనసేన. ఏమండి అదంతా కూడా వాపు చూసి బలుపు అనుకోకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత గ్యారంటీగా మరి ఆయన డంకా కొట్టినట్టు చెప్తున్నాడంటే ఏ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు ఆయన మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారని మా ఆశాభావం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని నేను వామన అవతారం పాతాన్ని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని పవన్ అంటున్నాడు. దాని గురించి మీరు సినిమా డైలాగులు నేను చెప్తాను. ఇప్పుడు నటన వేరు, వాస్తవ జీవితం వేరు. ప్రజల్లోకి రా, ఇది నేను చేశానని చెప్పు, అడుగు, బాగుంటుంది. అంతేగాని ఎవరో రాసిస్తున్న స్క్రిప్ట్ చదివిచ్చేయటం అంటే బాగోదు అని మా అభిప్రాయం. సిద్ధం అంటున్న జగన్కి యుద్ధం చూపిస్తానంటున్నారు టీడీపీ. అంతకన్నా యుద్ధం చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, మేము సిద్ధమైన తర్వాత వాళ్ళు సంసిద్ధమని ఇంకోటి చెప్పుకున్నాడు. మీరు యాక్చువల్గా ఏంటంటే ఎన్నికల బరిలో నిలబడి గెలిచి చూపించండి. కుశల్ కుమార్ అండి. ఎక్కడ వచ్చారు? మచిలీపట్నం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగుందన్న. ఇప్పుడు స్టూడెంట్స్కి వచ్చేసరికి ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్. అదే చంద్రబాబు గారి ప్రభుత్వంలో చూసుకునేసరికి హాఫ్ ఫీజు రీయింబర్స్మెంట్ పడేది, సగమేమో పేరెంట్స్ కట్టుకునేవారు. అదే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలోకి వచ్చేసరికి ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్. స్టూడెంట్ అనేవాడికి ₹1 కూడా పడకుండా మొత్తం మేము మీ పిల్లలకి ఇస్తామనే రకంగా మొత్తం జగన్ గారు చెప్పడం జరిగింది. అదే చెప్పడమే చేయడం కూడా జరుగుతుంది. విద్యారంగం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యారంగం ఎలా ఉంది? విద్యారంగం చాలా బాగుందన్న. కేరళతో పోల్చుకుంటే మన స్టేట్ ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళింది. ఇప్పుడు చూసుకునే లెక్క అయితే కేరళ ఫస్ట్, మన మొత్తం టోటల్ ఇండియా వైడ్గా కేరళ ఫస్ట్. మనం ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ పొజిషన్కి వెళ్ళింది. 36.8% అంత ఉందన్న. స్కూల్ డెవలప్మెంట్ ఎలా ఉంది? స్కూల్ డెవలప్మెంట్ నాడు నేడు కింద స్కూలు చాలా అభివృద్ధి అయిందన్న. విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ రకంగా జగన్ గారి అభివృద్ధిలో ముందుకెళ్ళారని కోరుకుంటున్నాం అన్న. మళ్ళీ మా స్టూడెంట్స్ పరంగా కూడా జగన్ గారికి సపోర్ట్ ఉంటుంది ఫుల్గా. అది గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చా అంటున్నారు. దాని గురించి మీరు? ఇంగ్లీష్ మీడియం అంటే పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి అనే ఉద్దేశంలో జగన్ గారు ఇంగ్లీష్ మీడియం చేపట్టడం జరిగింది. అది కూడా చాలా బాగుందన్న. నాడు నేడు కింద టీడీపీ జనసేన ఇప్పుడు పొత్తుల భాగంగా వచ్చేది మా గవర్నమెంటే, మేము వచ్చిన తర్వాత స్కూల్ విద్యారంగంలో చాలా మార్పులు తీసుకొస్తాను వాళ్ళు అంటారు. దాని గురించి మీరు? అన్న ఎంతమంది కలిసి వచ్చినా అక్కడ ఉన్నది జగన్ అన్న. ఇప్పుడు ఇక్కడ కార్యకర్తలు ఎవరైనా సరే ఎమ్మెల్యేని చూసి ఓటేయట్లా, జగన్ గారిని చూసి ఓటేస్తున్నారు. జగన్ గారి బొమ్మ, జగన్ గారి ఫోటో పక్కన కుక్క నించోబెట్టినా గెలిచిద్దన్న. జగన్ గారు అనేవాళ్ళు జగన్ గారిని చూసి ఓటేస్తున్నారు తప్ప అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఎంపీ అభ్యర్థిని కానీ ఎవరైనా చూడట్లా. జగన్ అనే ఒక్క వ్యక్తినే చూసి ఓటు గుద్దుతున్నారు. అందుకే చరిత్రలో 151 సీట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 151 సీట్లతో ఇండియా వైడ్గా జగన్ గారు ఒక విధ్వంసం సృష్టించారు. సిద్ధం అంటే జగన్ యుద్ధం చూపిస్తాను పవన్ కళ్యాణ్ అంటాడు. దాని గురించి మీరేమంటారు? అసలు యుద్ధం అంటే యుద్ధం చూపించాడన్న. 151 సీట్లతో చూపించాడు. మళ్ళీ ఇప్పుడు 175 సీట్లతో మళ్ళీ యుద్ధం చూపిస్తాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని పాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని పవన్ అంటాడు. దాని గురించి అన్న అసలు పవన్ కళ్యాణ్ అన్న 24 సీట్లు వేసాడన్న. 24 సీట్లు వేసాడన్న. చంద్రబాబు ముష్టి అయితే 24 సీట్లు తీసుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడడం మాకు చాలా ఇదిగా ఉందన్న. వచ్చే ఈ జరిగిన 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమీ లేదు, కేవలం బ్యానర్ల వరకే పరిమితమైన వైసీపీ ప్రభుత్వం టీడీపీ అంటుంది. దాని గురించి అన్న ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్న. అసలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వంలో కన్నా వైసీపీ ప్రభుత్వంలోనే బాగుందన్న. ప్రజలు అన్ని సంక్షేమాలు ఇంటికి వస్తున్నాయి. పొద్దునయ్యేసరికి అన్ని సంక్షేమాలు ఇంటికి వస్తున్నాయి. ప్రజలందరూ చాలా అందరూ మంచిగా ఉన్నారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.
స్టూడెంట్ మీరు? అవునండి. విద్యా దీవెన కానుక ఎలా ఉన్నాయి? పడుతున్నాయండి. నాకు మా అన్నకి ఇద్దరికి పడుతున్నాయి. మా అన్నయ్య ఏమో బీటెక్ చదువుతున్నాడు. మా అన్నకి 30,000 దాకా పడుతున్నాయి, నాకు 20,000 దాకా పడుతున్నాయి. దాని ద్వారా నేను ఇప్పటివరకు చదివడానికి కొనసాగించాను. నాకైతే ఫస్ట్ స్కూల్ తరఫు నుంచి విద్య అమ్మఒడి పడినప్పుడు మా అన్నకి పాలిటెక్నిక్ అప్పుడు అమ్మ అంటే కనుక పడింది. ఇద్దరికి ఎటువంటి అడ్డంకి లేకుండా జగన్ ఆ విధంగా చేసినందుకు జగన్ చాలా రుణపడున్నాం మేము, మా కుటుంబం. తప్పకుండా ఆయన గెలుస్తాడు, ఆయన రావాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యారంగంలో గల మార్పులు ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయండి. ఇప్పుడంటే చాలా వరకు పిల్లలు చదువుకోగలుగుతున్నారంటే దానివల్లే కదా. ఎన్నో మార్పులు జరిగినాయి. అంటే ఇప్పుడు చాలామంది కొన్ని చోట్ల చంద్రబాబు ఉన్నప్పుడు అయితే చాలా ఫుడ్ తరపున కానీ ఎంతోమంది ఫుడ్ పాయిజన్ అయ్యాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా చాలా మంచి పిల్లలకి ఏమో పుస్తకాలకి బట్టలు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ప్రతి ఒక్కరికి పుస్తకాలు, బ్యాగులు, బెల్ట్లు అన్ని సప్లై చేస్తాను. ఇప్పుడు యొక్క మధ్యతరగతి ఉన్న కుటుంబాలు కానీ మామూలుగా చిన్న కుటుంబాలు కానీ ఎంతో కష్టపడాయి. కానీ ఇప్పుడు ఉన్న చూసుకుంటే దాని మీద కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా వరకు డెవలప్ అయింది. ఆయన వల్ల చాలామంది పిల్లలు బట్టలు లేకపోయినా సరే ఆయన ఇచ్చే సర్ప్రైజ్ ఎంతోమంది ఆ యొక్క యూజ్ చేసుకుంటూ చదువు కొనసాగిస్తున్నారు. దానివల్ల పిల్లల భవిష్యత్తు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు కాలేజ్ ఇప్పుడు అవునండి. మీ కాలేజీలో ఇప్పుడు ప్రజల్లో అదే స్టూడెంట్స్లో వైసీపీ ప్రభుత్వం గురించి ఎలా ఉంది స్పందన? మా ఊళ్ళో అయితే వైసీపీనే ఉందంటే ముందుకు వచ్చేస్తారండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి చాలా వాళ్ళ ఇంట్లో పరంగా చాలా చేస్తారు. చేనుతని 45 సంవత్సరాలకి ఇలాగా పెట్టారు కదా. దాని తరపున వాళ్ళ కుటుంబానికి ఎంతో మంచి జరగడం, వాళ్ళు కూడా నాలాగే ఎంతో కష్టపడే కుటుంబాల నుంచి ప్రతి ఒక్క వచ్చారు. ఆ యొక్క ఆయన జగన్మామ వల్ల సహకారం వల్ల ఆ యొక్క ప్రతి ఒక్క కుటుంబం అక్కడ ఆ స్థాయిలో నిలిచింది. ప్రజెంట్ ఆయన ద్వారా ప్రతి ఒక్కరు అక్కడ చదువుతున్నాం. సో దానికి ఆయనకి చాలా అభినందనలు తెలుపుకుంటున్నాం. నేను మా కుటుంబం చాలా దూరపడతాం. ఖచ్చితంగా ఆయనే రావాలి. వైద్య రంగంలో కూడా కొన్ని మార్పులు అయితే వచ్చినాయి, ఎలా ఉన్నాయి? వాటి వల్ల కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి తలనొప్పి ఉంది. మా అమ్మగారికి ఏమో కానీ హెల్త్ సరిగ్గా బాగోదు. నెలకి వచ్చే ఆరోగ్య పథకం అని ఒకటి పెట్టారు జగన్ గారు. దానివల్ల మా అమ్మని అయితే ప్రతి నెల తీసుకెళ్తున్నాను. ఆవిడ ఖచ్చితంగా దానివల్ల చాలా రికవరీ అయ్యింది. దానికి ఇంకా నేను చాలా చెప్పలేను, దానికి స్పీచ్లెస్ అనమాట. మా అమ్మ దానివల్ల సగం వరకు క్యూర్ అయ్యింది. ఇంకా దేవుడి వల్ల అలాంటి పథకాలు పెట్టి ఇంకా చాలా మందికి ఎన్నో కల్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తుంది, మేము నగ్గితే విద్యారంగం పట్ల ఇంకా అభివృద్ధి చేస్తాం అంటున్నారు. దాని గురించి మీరు? అస్సలు నాకైతే జగన్ తప్ప చంద్రబాబు వచ్చినా పవన్ కళ్యాణ్ అంటే వచ్చినా ఏం తెలీదు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన అక్కడ లేరు కాబట్టి జగన్ వస్తేనే బెటర్ అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగుందండి. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్తాయి? సంక్షేమ పథకాలు 100% వెళ్తున్నాయి. ఏ అవినీతి లేకుండా, మధ్యలో మధ్యవర్తులు, దళారులు ప్రమేయం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళటం వల్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. అదే జన్మభూమి కమిటీలు వీళ్ళు ఉండి వాళ్ళు చెప్పిన వాళ్ళకే వచ్చి అది చాలా ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. సార్ విద్యా రంగానికి వస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడా ఏంటి? గత ప్రభుత్వం అంతా కార్పొరేట్, వాళ్ళ స్కూళ్ళలోనే చదవాలి. నారాయణ కానీ అవి కానీ అన్నీ వాళ్ళయే. ఇప్పుడు అంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే నేను చదివిస్తానని చెప్పేసి భరోసా ఇచ్చి చదివిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మనం ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి తల్లిదండ్రులకి తెలుసు. విద్యా కానుక కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వని విధంగా చాలా బ్రహ్మాండంగా పిల్లలు చదువుకోవడానికి హాస్టల్ ఫీజు ఇచ్చి ఇది చాలా బ్రహ్మాండంగా చదువుకుంటారు. వాళ్ళు భవిష్యత్తులో ఈ పిల్లలే ఇంకోళ్ళకి ఆదర్శంగా ఉండి నేను చదివిస్తాను, ఒక పిల్లోడిని చదివిస్తాను అని ఆదర్శంగా తీసుకొని చదివించి ఇది కూడా ఇప్పుడు చదువుకునే పిల్లలకు వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. టీడీపీ జనసేన పొత్తులు వస్తున్నాయి, మేము వైసీపీని ఎట్టి పరిస్థితిలో ఓడిస్తాను వాళ్ళు అంటారు. దాని గురించి మీరేమన్నా? ఇంతకుముందు 23 సీట్లు వచ్చినాయి. ఆ 3 సీట్లు అన్నా వస్తాయో లేదో చూసుకోమనండి. ఆ ముగ్గురు గెలిచేది ఎవరో కూడా వాళ్ళే చూసుకోవాలి. టీడీపీ జనసేన పొత్తు ఎందుకండి, మాకు రాజ్యాధికారం కావాలి, నేను సీఎం అభ్యర్థిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన సభలోనే ప్రకటించుకున్నాడు. అంతే తప్పితే ఉమ్మడిగా సభలో నుంచున్నప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా చెప్పినా సరే లోకేష్ కానీ చంద్రబాబు కానీ దానికి మద్దతు తెలపలేదు. 24 సీట్లు తీసుకొని వీళ్ళు గెలిచేదాన్ని, ఆ 24 సీట్లలో వీళ్ళు గెలిచేదాన్ని వీళ్ళకి ఇచ్చేదేంటిది? ఉన్న 175 సీట్లలోనే సగం సీట్లు తీసుకోలేరు. ఇంకా వీళ్ళు రాజ్యాధికారం తీసుకొని పొత్తులు పెట్టుకొని ఇదంతా ఉత్త ట్రాష్. ప్రజల్ని మభ్య పెట్టడం కోసం చంద్రబాబు ఆడే నాటకంలో పవన్ పావులాగా ఉపయోగపడుతున్నాడు తప్పితే
పవన్కి పార్టీ అనేది అనవసరం, హోల్సేల్గా పార్టీ నమ్మేసుకున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నిన్ను పాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కదని పవన్ కళ్యాణ్ అంటాడు. దాని గురించి మీరేమంటారు? అర్థం కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని నిన్ను పాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని పవన్ కళ్యాణ్ అంటాడు. దాని గురించి మీరేమంటారు? అసలు పవన్ కళ్యాణే కాదని చెప్పేశాడు. ఇంకా పవన్ కళ్యాణ్ అనేవాడే లేడు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో తప్పితే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చెప్పినట్లే ఏది నాన్ రెసిడెన్స్ ఆంధ్ర అని చెప్పినట్లే వీళ్ళు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్ర వదిలేసి పారిపోవటమే. ఎక్కడ కనపడితే అక్కడ ప్రజలే తరిగి కొడతారు వీళ్ళని. వీళ్ళు పాతాళానికి ఏం తొక్కవసరలా, వాళ్ళకి స్వయం కృతాపరాధం వాళ్ళే తొక్కుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టారు, టీడీపీ జనసేన జెండా సభ పెట్టారు. దానికి దీని తేడా ఎలా ఉంది? అది చూసే ప్రజలకు తెలుసు. సిద్ధం సభలకేమో మేము వస్తాం అని చెప్పేసి అందరూ స్వచ్ఛందంగా వస్తుంటే వీళ్ళు 300, 400, 500 ఇచ్చి తీసుకెళ్ళా సరే సభలో జనాలు కనపట్టలేదు. ఆ ప్రజలకు అందరికీ తెలుసండి, వీళ్ళు ఏమి అభిపెట్టి ఏమి ఇచ్చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అనేది తథ్యము. దీన్ని ఎవరో ఆపేదేమీ లేదు. వాళ్ళు టీడీపీ, జనసేన, ఇంకా బీజేపీ కలిసినా సరే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ వల్ల అయితే ఏదీ కాదు. ఎలా ఉందన్న స్పందన ఎలా ఉంది ప్రభుత్వం గురించి? స్పందన అంటే అసలు దీన్ని చెప్పడానికి అసలు వేరే మార్గం వేరే ఎవరు చెప్పడానికి లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులకి, పథకాలకి, ఇటువరకు పథకాలకి ఇప్పుడు చేసే పథకాలకి సంబంధం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆనాడు పెట్టిన పథకాలు వేరు, ఇప్పుడు పెట్టిన పథకాలు వేరు. ఆనాడు ఎప్పుడో ఈ రోడ్లు పోయినా కూడా 2014 నుంచి 19 వరకు పథకాలు ఏమొచ్చినాయి అని అడిగితే ఎవరన్నా టక్కనే 2 పథకాలు చెప్తారా? ఎవరన్నా చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇవాళ ఈ రోడ్డు మీద ఉంచున్నామంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో డివైడర్ గారు పోయారు, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనిల్ కుమార్ గారు పోయారు. ఈ మయాన 2014 కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన ఉప్పులేరు కల్ప గారు ఎవరు కూడా రూపాయి పని చేయలే. పని చేయడం కాదు, పని చేయలేదు. మనకి రూపాయి చెప్పమన్నా ఏ సమాధానం లేదు. అసలు వర్క్ చేసిన వాళ్ళు లేరు. ఇవాళ అనిల్ కుమార్ గారు వర్క్లు బాగా చేస్తున్నారు. జగన్మోహన్ గారు అన్ని పథకాల వల్ల ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇంటి మీద జెండా పెట్టినా సరే వెళ్ళి మన పథకాలు వాళ్ళకి అప్పచెప్పమని అన్నాడు. జెండాతో సంబంధం ఇప్పుడు అన్న పార్టీ వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మిగతా వాళ్ళు అందట్లేదని టీడీపీ జనసేన ఆరోపిస్తారు. అస్సలు లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి రోజే మాట చెప్పాడు, వాళ్ళ ఇంటి మీద టీడీపీ జెండా పెట్టినా సరే వాళ్ళకి మన పథకాలు ఇవ్వండి, వాళ్ళు నచ్చితే వాళ్ళు ఓటేస్తారు, లేకపోతే లేదు. అంతేగాని మీరు వాళ్ళకి ఇవ్వద్దన్నమాట ఆయన చెప్తున్నా. వాళ్ళ ఇంటి మీద టీడీపీ జెండా పెట్టినా సరే మీరు వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు నచ్చితే సరే మనకి వేస్తారు, లేకపోతే లేదు. ఇవ్వాల్సిందే, ఆపొద్దు. టీడీపీ జెండా పెట్టినా సరే ఇవ్వండి, ఆపడం అన్నది జరగవద్దు అన్న మాట జగన్మోహన్ గారు చెప్తున్నారు. ఇవాళ విద్యారంగం డెవలప్మెంట్ ఎలా ఉంది? విద్యారంగానికి అసలు ఒకటి చెప్పలేదు, ఇవాళ చెప్తా హీలేదు ఇక. ఎందుకంటే ఆయన చేసే పనులకి మనం చెప్తా కూడా మన మాటలు రావేక. ఎందుకంటే ఆయన చేసిన పనులకి, ఆయన మన పెట్టిన పథకాలకి ఒకటే గుర్తెట్టుకోవాలి. మనం 5 ఏళ్ళ అన్నం తింటున్నామంటే ఒకప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారంటే ఎవరైనా ఇచ్చారా? 14 ఏళ్ళు 14 ఏళ్ళు చంద్రబాబు వేశాడు. ఎవరికన్నా ఎక్కడన్నా ఏ ఊళ్ళో గ్రామాల్లో కొని ఇళ్ల స్థలాలు కొని ఎక్కడన్నా ఇచ్చాడా? ఎక్కడన్నా కొని పలానా సార్ నేను కొన్నాను, పలానా రాష్ట్రంలో కానీ పలానా జిల్లాలో కొనిచ్చాడా? ఇవాళ పలానా ఊరు లేదు, పలానా స్టేట్ లేదు, పలానా జిల్లాలు ఈ ఒక ఏ నియోజకం లేదు, 10 చోట్ల కొనిచ్చేసాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇన్ని ఆటో వాళ్ళకని వాళ్ళకని వీళ్ళకని నేను డబ్బులు వేయడం వల్లే మరి అన్నాళ్ళు 14 ఏళ్ళు చేసిన ముఖ్యమంత్రి ఏనాడు ₹1 ఇలా. ఎందుకని? ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకో, ఆ పార్టీ ఈ పని కాదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను డబ్బులు వేస్తున్నానంటే ఏ డబ్బులు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏమైపోయినాయి ఈ డబ్బులన్నీ అన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఉమ్మడి రాష్ట్రం మీద ఈ డబ్బులు ఇవాళ వేసి ఉమ్మడి రాష్ట్రం మీద కొట్టినాక ఇన్ని డబ్బులు వేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ రాష్ట్రం మీద కొట్టినాక ఇన్ని డబ్బులు వేస్తున్నాడంటే ఉమ్మడి రాష్ట్రం మీద కలిసినప్పుడు ఇన్ని డబ్బులు ఉండాలి. మరి ఇవన్నీ చంద్రబాబు తినేసాడుగా. ఇప్పుడు 2024లో ఎగిరేది మా టీడీపీ జనసేన జెండా అని టీడీపీ జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ అనేది ఏం లేదండి, లెక్కలేదు. పవన్ కళ్యాణ్ మాట చెప్పడం కూడా వేస్ట్. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆయనకే ఇది లేదు. ఆయన ఏదో 24 సీట్లు అని బొచ్చు ఆయనకి అసలు చెప్పడం వేస్ట్. ఏదో వాళ్ళ అంకాలు పడి ఆయనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆయన అంకాలు ఉన్న వాళ్ళే ఒకటి పవన్ కళ్యాణ్ గారు గుండు కొట్టి తిప్పారు ఆయన్ని. ఇవాళ పవన్ కళ్యాణ్ వాళ్ళ అంకాలు తిరుగుతుంది. మళ్ళీ ఆయన్నే ఎన్నో చేశారు పవన్ కళ్యాణ్. ఆడడం వల్ల ఆయన్ని ఇవాళ ఆయన వెళ్ళి ఆయనకని మా చంద్రబాబు జై అన్నాడు. ఆయన వెళ్ళి ఆయన్ని చంద్రబాబు ఎన్ని చేసాడు పవన్ కళ్యాణ్ని గుర్తు వస్తే ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి గుర్తు తెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఎన్ని చేసాడో గుర్తు తెచ్చుకోవాలి.